రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి మరింత ఊపందుకుంది. నోటిఫికేషన్ రావడంతో ఇవాల్టి నుంచే నామినేషన్లు వేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందించారు. నామినేషన్ కు మల్లు రవి వెంట ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీరెడ్డి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కోరారు. మహిళగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కి ముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు డీకే అరుణ. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ రాములు, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు రఘునందన్. మెదక్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి నీలం మధు తరపున నామినేషన్ దాఖలు చేశారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. మెదక్ జిల్లా కలెక్టర్, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ రాహుల్ రాజ్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ కు మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. నిజామాబాద్ లో మొదటి నామినేషన్ దాఖలైంది. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ సత్యనారాయణ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. సామాన్యులు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతోనే తాను పార్లమెంటు బరిలో నిలబడుతున్నట్లు వివరించారు సత్యనారాయణ. కరీంనగర్లో లోక్సభ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్ కుమార్ నామినేషన్ వేశారు. తర్వాత పి రాజేందర్ రెండో నామినేషన్ వేశారు. రేపు ప్రధాన పార్టీల నుంచి ముఖ్య నేతలు నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ.